హాయ్ అండి అందరికీ మరలా మీ ముందుకు వచ్చేసాను. ఓకే, ఇంకో కొత్త డ్రెస్తో, 2 డ్రెస్సులు అని చెప్పాను కదా. రంజాన్ పండగకి మా మామ కొన్నాయి 2 డ్రెస్సులని నిన్న చూపించాను, నిన్న పెట్టిన వీడియోలో. మరి ముందుగా ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్ అండి, అంటే రంజాన్ శుభాకాంక్షలు. ఓకే అండి, మరి నా వీడియోకి ఎంతో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇప్పుడు ఏంటో తెలుసా అండి, ఈ ముఖంలో ఈ నవ్వు, సంక్రాంతి రోజు మన ఇంటికాడ అమ్మ పండక్కి ఇక్కడ స్నానం చేసేసి అమ్మమ్మల ఇంటికి వెళ్దాం రెడీ అవ్వంటే చాలా మంది పిల్లలు అమ్మమ్మల ఇల్లు అంటే ఓ ఎగురు గంతేసేసి చక్క రెడీ అయిపోతారు కదా. అలాగే ఇప్పుడు ఇంకా వెళ్ళమనుకున్నామండి, ఈ సంవత్సరం ఎక్కడికి తీసుకెళ్ళరు అనుకున్నాము. ఎందుకంటే వాళ్ళ అమ్మగారి ఇల్లు అమ్మేశారనమాట, నిరుడైతే వెళ్ళాము. ఇంక ఈ సంవత్సరం లేదనుకున్నాము. అయితే ఇప్పుడే పిలిచి చెప్పింది అనమాట, మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాము, రెడీ అవ్వండి మీ ఇద్దరునని. ఇంకా చూసుకో, మరి మాకు ఆనందం వచ్చింది. టకా స్నానాలు చేసేసి ఇగో ఈ కొత్త డ్రెస్ వేసేసుకుని రెడీ అయిపోయామండి. ఓకేనా, మరి ఈ డ్రెస్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఓకే, అలాగే ఇప్పుడు అక్కడికి వెళ్తాము. అక్కడికి వెళ్ళాక అక్కడ వీలైతే కూడా వీడియో తీస్తాను. ఓకేనా, చూస్తుండండి. అలాగే పూర్తిగా చూసి నా వీడియోకి లైక్ మాత్రం ఇవ్వండి ప్లీజ్ అండి. మరి ఇప్పుడు ఒక నిమిషం ఉండండి, కొత్త డ్రెస్ వేసుకున్నాం కదా, బయటకు వెళ్తున్నాం కదా, ఒకటి తెచ్చుకుంటాను. ఏదో తక్కువ రేట్ అన్నమాట, తక్కువలో తక్కువ రేటుది ఇది. ఓకే, పుసుక్ సింపుల్గా కొంచెం మరి ఇదైతే కొట్టుకుని ఇప్పుడు వెళ్తాం. నేను, మా లలిత, మా మేడం, పిల్లలు, అదే బాబా, బుడ్డగాడు అందరం. ఓకే అండి, ఓకే మరి కేక్ పట్టుకొచ్చారండి. కేక్ ఇప్పుడు పైకి వెళ్తున్నాము. పైకి వెళ్తాము, 3 నెంబర్ అంట. చూడండి, లిఫ్ట్లో వెళ్తున్నాము ఇప్పుడు. చూడండి, నేపాలీ సిస్టర్ పిల్ల పిలిపి నాదా శ్రీలంక ఇంటి ఇండియా గోవా ఇండియా బెస్ట్ గోవా ఇంగ్లీష్ ఆరపు తెలుగులే. ఓకే, మేమందరము జస్ట్ లలిత, మాల చెల్లి, పార్వతి లేదు, మిస్ యూ. ఓకే, మా అందరం ఎలా ఉన్నాము, అందరిలో నేనే పొడుగు. ఓకే అండి, చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. సంక్రాంతి వచ్చింది చెల్లి, ఎప్పుడు కంటావే చెల్లి అన్నట్టు. ఇక చూడండి, మా అందరి డ్రెస్లను కొత్త బట్టలు కొనిచ్చారు మా మేడం వాళ్ళు. ఓకే, టీ పార్టీ జరుగుతుంది, పని మనుషుల్లో టీ పార్టీ అండి. మా కద్దమ్మాలదే, మాకు కూడా కల్పిస్తారు. చూసారా అందరి ఎంతెంత కప్పులు ఉన్నాయో. డికేషన్ నీళ్ళు ఇందులో ఉండదు, ఇక డికేషన్ అనమాట. బ్లాక్ చాయ్. అత్తిబా, దానా, లలిత, పార్వతి చాయ్. ఎలా చూడండి, ఇక్కడ అయితే కిచెన్ అయితే నాకు భలే నచ్చింది, చాలా బాగుంది కిచెన్. స్మాల్ కిచెన్, చాలా బాగుంది, చిన్న కిచెన్. స్టవ్ అయితే కరెంట్ పోయానమాట. అన్నీ బాగున్నాయి, చిక్క ఉంది. అయ్యో మబ్బు వచ్చేస్తుంది. మసాలా కిచెన్ చూసుకుంటాం మన ఆడవాళ్ళం కదా.
అన్ని బాటిల్ చూడండి, మసాలా బాటిల్ ఎంత బాగున్నాయో, సింపుల్గా ఉన్నాయి. మా అయితే డబ్బాలు పడేయటం, ఇవి అయితే కొడుక్కోవటం. స్టాండ్ అదిరిపోయింది. వస్తున్నాను. మైక్రోవేవ్లు కూడా ఏంటి రెండా? ఇది ఓవెనా? ఇది గ్యాస్ పోయండి, ఓవెన్ అన్నమాట. కేకులు అది చేసేది. ఇది మైక్రోవేవ్. అన్ని కబెడ్లో బిగించేశారు. చూసారా, చాలా బాగుంది. ఏ రిస్క్ ఉండదు అని క్లీన్ చేయటానికి. నీట్గా ఉంది, బాగుంది. ఫ్రిడ్జ్, పెద్ద ఫ్రిడ్జ్, అన్నీ చాలా చాలా బాగున్నాయి ఇక్కడ. ఇంకోండి, ఇక్కడ లిఫ్ట్లో నుంచి ఇలా ఎంటర్ అయిన వెంటనే హాల్లో అనమాట. అగర పుల్లలు చూసారా, మన ఇంటికాడ అగర పుల్లలు అంటామే అవే, కానీ స్మెల్ వస్తాయి. ఇక్కడ వాటర్లో వేసారు. ఓకే, మొక్కలు, గడ్డి, ఇవన్నీ సెంటు బాటిళ్ళు, సెంట్లు చాలా బాగుంటాయి. ఇది హాల్, భోజనం టేబుల్ అనమాట. లైటు ఎలా వస్తుంది, లైటింగు అలా వస్తుంది. లైట్ అలాగా వస్తుందండి, మరి అందుకు క్లియరెన్స్ లేదు. ఓకే, ఇది ఇక్కడ రగ్గులు చూసారా ఎలా మడత పెట్టుకున్నారు, చాలా బాగున్నాయి రగ్గులు. చిన్న రగ్గులు. ఇక్కడ కూర్చున్నప్పుడు, సోఫాలో కూర్చున్నప్పుడు ఆ రగ్గులు వేసుకుంటారనమాట. నేను వీడియో తీసుకుంటుంటే మా లలిత పార్వతిని ఎత్తి కొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా వీడియో బాధ తప్పదండి. యూట్యూబర్స్ పడే బాధలు ఇవే కదండి. ఇది చిన్న హాలు. ఇక్కడ ఒక ఈత చెట్టు కాదు, ఈత చెట్టు లాంటి చెట్టు, ప్లాస్టిక్ ఇది అన్నమాట. ఓకే అండి, ఇక్కడ ఇది టీవీ. ఇక్కడ ఒకటి అగర పుల్లలది ఇక్కడ కూడా ఉంది. ఇది చూడండి, అమ్మాయి అన్నమాట. గ్లాస్తో తయారు చేశారు. చూసారు ఎలా అవుతుందో, బుట్ట బొమ్మలాగా. బుట్ట బొమ్మ నా కళ్ళోకి వస్తీవే అన్నట్టు అది డ్యాన్స్ చేస్తుంది. ఇదేంటిది, ఇదేం మిషన్ పార్వతి? గవ్వే కదా, గవ్వ మిషన్ అండి. ఇది కూడా గవ్వ మిషన్, కాపీ కాసే మిషన్. ఎందుకు అంటే మా ఇంట్లో ఉన్నది వేరు, ఇది వేరు. కాపీ మిషన్ చాలా బాగుంది. ఓకే, చూస్తున్నాను. ఈ సోఫా సెట్ల మధ్యన ఒక టేబుల్, పురాణాలు, అదే బైబిళ్ళు అన్నీ ఉంటాయి. ఇవి క్యాండిల్స్ అండి, కొవ్వొత్తులు. ఇవి వెలిగిస్తే చాలా మంచి స్మెల్ వస్తాయి. ఇవి స్మెల్ కొవ్వొత్తులు అనమాట. చూసారా చాలా బాగున్నాయి కదా. ఇక్కడ ఒక పువ్వుల చెట్టు చాలా నీట్గా ఉంది, ఫ్లవర్స్. ఇది మామూలే అందానికి అనమాట. ఇది ఒక కుండ అందానికి, ఇదో చిన్న కుండ. ఇది మన ఇంటికాడ అంచక్క కాలువల్లో ఉండే లాంటి ఫ్లవర్స్, కానీ అందమైన ఫ్లవర్స్. ఓకే అండి, ఇదన్నమాట మా మేడం వాళ్ళ అన్నయ్య గారి ఇల్లు. ఓకే, ఇది కూడా ఫ్లవర్స్ చాలా బాగుంది. ఓకే అండి, చూసారు కదా. ఇంకా తర్వాత ఏమన్నా వీలైతే ఇంకా చూపిస్తా. ఇంకోండి పైనే చేసుకున్నారు, ఎందుకంటే సొంత ఇల్లు లేదు కాబట్టి ఇంకో పైనే చేసుకున్నారు. ఇగో అదే మా తమ్ముళ్ళు వచ్చారనమాట. ఇదిగో పైన డెకరేషన్ చేశారు. అయ్యో అక్కడ ఉంటాయి, అదిగోండి అక్కడ అన్నీ భోజనాలు అన్నీ అక్కడ పెట్టారు. వాళ్ళ ఎదుర స్టాండ్. వాళ్ళు తినేసారు. వాళ్ళు తిన్న తర్వాత ఇగో తీసేసి ఇప్పుడు మేము తింటాం అన్నమాట. మా తమ్ముళ్ళు చేశారు. ఇవి చూస్తే నాకు తోటలోని ఇవి చిన్నప్పుడు మేము ఇవి కోసుకుని ముక్కు పుడకల కింద పెట్టుకునేవాళ్ళం. ఆ ఫ్లవర్స్ అనమాట, డెకరేషన్కి ఎలా పెట్టారు.
ఇంకోండి ఇక్కడికి వచ్చాక మా మేడం వాళ్ళ చెల్లి మాకు అది ఇచ్చింది ఇలా రాసి, అదే గిఫ్ట్. ఇంకో ఈమెకి కూడా ఇచ్చింది. ఎంత? 2. ఇవి చూడండి పని మనుషుల రూమ్ మంచాలు, పెద్దమ్మాళ్ళ మంచాలు చూసారా ఎంత బాగున్నాయో. హలో బీరువా, ఇది బీరువా. ఇంకా ఎవరు రాలేదు, అలా పెట్టారనమాట. ఎవరన్నా వస్తే ఇంకా ఫ్లోర్లోకి ఇక్కడ పైన అనమాట. టీవీ కూడా ఉంది ఇందులో, బాత్రూమ్లు ఉన్నాయి ఇందులో, ఫ్రిడ్జ్ ఉంది ఇందులో. అంటే కువైట్ వాళ్ళే ఉంటారేమో మరి తెలియదు. బాగున్నాయి. ఇదేంటిది? ఇదిగో చూడండి, ఇవన్నీ అన్నాలు. ఏమీ బాగాలేదండి తింటారు. అదే కూసా సార్, మసరి కూసా అదే శును, అదే పాస్తా. ఎలా ఉందో టేస్ట్ చూడండి ముందు. అంగోండి అలా కూర్చొని పని మనుషులు అందరం తింటున్నాము. ఇక్కడ నేను కూర్చొని తింటాను. ఇదిగో కోసాలు 2 వేసుకున్నాను నేను, సలాటాలు. ఇంకోండి మా మా పెద్ద పిల్లడు వచ్చేసాడండి. ఫోన్ వచ్చింది, తాళం పెట్టుకొచ్చేసాం మేము. తాళం వేసేసేందుకు నన్ను లలితని వాళ్ళ అన్నయ్య వాళ్ళ డ్రైవర్ని ఇచ్చి పంపించేస్తున్నారు అనమాట. వెళ్ళిపోతున్నాం మేము ఇప్పుడు ఇంటికి. భోజనం చేసేసాంలేండి, చూపించాను కదా. భోజనం చేసేసాము, ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అన్నమాట. అన్న ఇంతే పోయిన మొక్క ఇండియా ఇంటి పోయినా చెన్నై అంటండి. అన్నయ్య పేరు, అన్నయ్య ఊరు చెన్నై. జస్ట్ ఇదిగోండి బ్రిడ్జి దాటి దిగామంటే అయిపోయింది, మా ఇల్లు వచ్చేసినట్టే. 5 నిమిషాలు. కారు ఊగుపోతుంది, కారు పెద్ద కారు. వచ్చేసామండి మా ఇంటికి. జస్ట్ ఇంకా గడ్డి తిరిగితే మా ఇల్లు, కానీ కారు ఊగిపోతుంది. ఇంకండి వచ్చేసాం మా ఇంటికి. అయితే ఇదే మా ఇల్లు. అది స్లో ఓపెన్ బాబా. ఓకే అన్న, ఈ కార్లో అయితే వచ్చేసాం మేము మా ఇంటికి. అయితే వెళ్ళిపోతున్నాం. వచ్చేసామండి మా ఇంటికి. ఇంకో లిఫ్ట్లోకి అయితే వచ్చి వెళ్ళిపోతున్నాము. అమ్మా పడిపోతా. మా ఇంటికి అయితే వచ్చేసామండి. అక్కడ కూడా డబ్బులు ఇచ్చారు, డబ్బులు అట్టుకుని వచ్చేసాము. డబ్బులు అయితే అట్టుకుని వచ్చేసాం, పోతేనే వచ్చేసాం. మా ఇంటికి వచ్చేసాం. మా కిచెన్ చూడండి, అక్కడ కిచెన్ నాకు భలే నచ్చింది. ఈ కిచెన్ చూడండి, దూరం కొండలు నిలిపని. ఆ కిచెన్ కాడికి వెళ్ళేసరికి, వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ ఇల్లు నచ్చింది. ఏం చేస్తాం మరి. ఈ డబ్బులు ఎంత వచ్చాయో కూడా చెప్పాలి కదా మీకు. ఇప్పుడే చూస్తున్నాను నేను డబ్బులు అన్నీ. ఈ పేరు రాసిన మా అమ్మాయి అయితే ఈ ఒకరు ఇచ్చారు. ఈ ఒకరు ఇచ్చారు. ఈ 3 దినాలు ఈ కవర్లో పెట్టించారు. మా అమ్మ వాళ్ళ చెల్లి అన్నమాట. మా అమ్మ వాళ్ళ చెల్లి ఆ కవర్లో పెట్టించారు 3 దినాలు.
ఈ 2 దినార్లేమో బాబా మామ అలానే ఇచ్చారు, ఒక అన్నయ్య ఇచ్చారు. ఈ 2 దినార్లు ఇంకో అన్నయ్య ఇచ్చారు. మొత్తం 1 2 3 4 5 6 7 దినార్లు వచ్చాయన్నమాట అటు వెళ్ళినందుకు. చూసారు కదా, ఇదన్నమాట. వాళ్ళ కుటుంబాలందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఓకే అండి, మరి నేను కొద్దిగా తీసాను వీడియో. మరి ఎలా వస్తుంది ఏంటో చూస్తాను ఇప్పుడు. మరి రేపు పెడతాది అనుకుంటా మా అమ్మాయి. ఓకేనా? మరి మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే గాక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఓకే అండి, ఉంటాను. బాయ్.